బాగుంది. సూపర్. నైస్ బ్రో. వెరీ నైస్. దొంగల సూపర్. బాగుంది బ్రో, బాగుంది సినిమా. సూపర్. రమ్య బిర్యానీ బాగుంది. అన్న ఇప్పుడే ప్రేమ అంటే మూవీ చూసాను. నిజంగా ప్రేమ అంటే ఎలా ఉంటుందా అనిపించింది. అండ్ నాకు కూడా ఇలాంటి వైఫ్ కావాలనిపించింది. చాలా అంటే చాలా బాగుందన్న మూవీ. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, చేసుకునే వాళ్ళు, చేసుకున్న తర్వాత ఎలా ఉండాలో చాలా బాగా చూపించారు అన్న. నిజంగా రియల్ బాండ్ అంటే ఇది, రియల్ ప్రేమ అంటే ఇది అన్నట్టు చూపించారు. నాకు కూడా ఇలాంటి వైఫ్ కావాలనిపించింది చాలా దగ్గర. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక సాంగ్ ఉంటది, చాలా బాగుంది. నేను ఇప్పుడు రింగ్ టోన్ కూడా పెట్టుకున్నా, అంత బాగుంది. అండ్ సుమా గారి కామెడీ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. ప్రియదర్శి గారి యాక్టింగ్, ఆనంద్ గారి యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ నిజంగా మొగుడు పెళ్ళాలని అనిపించారు నాకైతే. అంత బాగుంది. సో మంచిగా ఫ్యామిలీ తోటి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి సినిమా చూసేయండి. థియేటర్స్ లో, మీకు దగ్గరున్న థియేటర్స్ లో వెళ్ళి చూడండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒకటే మీటర్ లో వెళ్ళిపోతే చాలా బాగా అనిపించింది నాకైతే. నవ్వుతానే ఉన్నా. సో ప్లీజ్ డూ వాచ్. అన్న ఇప్పుడే చూశాను ప్రేమ అంటే సినిమా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అనమాట. హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చే స్టోరీని, హస్బెండ్ ప్రాబ్లంలోకి వైఫ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరు ఎలా సాల్వ్ చేశారు అనేది చాలా బాగా చూపించారనమాట. ఇలాంటి స్టోరీ అయితే ఎప్పుడు చూసిండ్రు నిజంగా. అసలు హస్బెండ్ వైఫ్ కలిసి దొంగతనం చేయడం అనేది చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. నేను స్టోరీ రివీల్ చేశాను, కానీ అది ఎలా చేశారు అనేది మీరు థియేటర్కి వెళ్ళి చూడాలన్నమాట. మెయిన్ ప్రియదర్శిని గారు హీరోయిన్, సుమా కనకాల, వెన్నెల కిషోర్, వీళ్ళని నలుగురు 4 పిల్లర్స్ అనమాట సినిమాకి. అలాగే డైరెక్టర్ గారు, మ్యూజిక్, ప్రొడ్యూసర్, వీళ్ళు చాలా అంటే చాలా బాగా తీశారనమాట. ఒక మంచి స్టోరీని ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. ప్రేమ అంటే అసలు ఈ ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. మెయిన్ హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చే సీన్స్, ఎమోషనల్ సీన్స్ కానీ, ఫన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మధ్యలో ఆటో రాంప్రసాద్, హైపరాది అన్న కూడా చాలా కామెడీ జనరేట్ చేస్తారనమాట. ఆ స్టోరీ అంతా చాలా డిఫరెంట్గా ఫన్నీ వేలో వెళ్తూ ఉంటుంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రేమ అంటే చాలా బాగుంది భయ్య. ప్రేమ అంటే నిజంగా పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఎలా ఉన్నా, భర్త ఎలా ఉన్నా, భార్య ఎలా ఉన్నా, ఆ ప్రేమ ఎలా ఉంటుందని డైరెక్టర్ బాగా చూపించాడు. సినిమా సూపర్ కామెడీ, డిఫరెంట్ లవ్ స్టోరీ, మంచి సినిమా. అందరూ చూడండి, ఎంజాయ్. థ్యాంక్ యూ. భయ్య ప్రేమ అంటే వేరే లెవెల్ స్క్రిప్ట్ వర్క్ లేదంటే స్క్రీన్ ప్రజెన్స్ అని చెప్పాలి. ఫస్ట్ డైలాగ్స్ కానీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఎలా ప్రేమించుకోవాలి, ఎలా టుగెదర్ అనేది ఎలాగా అనే ఒక టాపిక్లో తీసిన సినిమా ప్రేమ అంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫన్ కానీ, అఫెక్షన్ కానీ, వాళ్ళ మాటలు కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి మెయిన్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా 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 సూపర్గా అనిపించింది. ఇందులో మెయిన్ అట్రాక్షన్ సుమా గారు, వెన్నెల కిషోర్ గారు. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫన్ అయితే అసలు పీక్స్ అని చెప్పాలి. ప్రతి సీను ఫన్గా, ఎమోషనల్గా, ప్రతిదీ. మన గ్రేటేంద్రమూర్తి గారు, ఇంకా చాలామంది క్యామియాలు ఉన్నాయి. రాంప్రసాద్ అన్న, హైపరాది అన్న, అందరూ కుమ్మేశారని చెప్పాలి. సినిమా చాలా అంటే చాలా ఫన్నీ వేలో, ఎనర్జిక్ వేలో వెళ్తుంది. దీనికి స్క్రిప్ట్ అనో లేకుంటే ఒక టైప్ ఆఫ్ మూవీ అని చెప్పడానికి లేదు. ప్రతి జోనర్ని ఈక్వల్ చేసి మెయిన్గా ఫన్ మీద ఫోకస్ చేసి చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే ప్రేమ అంటే సినిమా చూసి వస్తున్నాను. నిజంగా ఈ ప్రేమ అంటే సినిమా చూస్తే మనకి ఇంకా మన ఫ్యామిలీ మీద ఇంకా ప్రేమ పెరుగుద్దండి. నిజంగానే ఇల్లు అర్జెంట్గా ఒక ఛాయ్ తాగాలి ఖచ్చితంగా.
అంటే గొడవలు పడటమే కాదు, గొడవలు ఎలా సాల్వ్ చేసుకోవాలి ఒక ఛాయ్ తోటి, అది కూడా అన్ని నిజంగా చాలా బ్రహ్మాండంగా జీవించారు. అలాగే ప్రియదర్శి హీరో అబ్బా నటన అయితే సూపర్. అలాగే హీరోయిన్, అలాగే సుమ యాక్టింగ్, అబ్బా నిజంగా సుమ అయితే సినిమా అంతా కూడా ఉంది. అంటే సుమ పక్కన రవి ప్రకాష్ గారు ఇంకా హస్బెండ్ గా చేశారు ఇందులో. చాలా బాగా ఇద్దరు కూడా మంచి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. దాని కొంచెం రాజు గంకలు అయితే ఇంకా బాగుంది అయితే నాకైతే అనిపించింది. సినిమా అయితే నిజంగా వెరీ వెరీ గుడ్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అంటే ఒక భర్తని అర్థం చేసుకునే భార్య దొరకడం, అది కూడా అంటే తను చేసే పనులు తినకూడా నేను కూడా ఉన్నాను కూడా, అంటే కష్టం ఏంటి నష్టం ఏంటి ఏ పని అయినా సరే నేను చేస్తానని కూడా అని నిజంగా లాస్ట్ వరకు కూడా కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందండి. మంచి గుడ్ సినిమా ప్రేమ అంటే. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ప్రేమ అంటే సినిమా ఎప్పుడో చూసినా కింద థ్రిల్లు ప్రాప్తిరస్తు అని ఉంది. ఏంద్రా ఈ థ్రిల్లు అని చెప్పేసి నేను వచ్చిన కంపల్సరీ సినిమా చూసిన వాళ్ళందరికీ థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది కంపల్సరీ దొరుకుతుందన్న. ఎందుకనంటే సినిమాలో ఒక 2 గంటలన్నర సేపు ఉంటారు. 2 గంటలన్నర నవ్వి చచ్చిపోయినా ఆ ప్రియదర్శిని గారు ఆనందికి అయితే ఈ కంపల్సరీ ఒక కంబ్యాక్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఒక మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇంతకుముందు ప్రియదర్శిని గారు చేశారు కానీ ఈ రేంజ్ లో ఈ లెవెల్లో ఈ యాక్టింగ్ స్కిల్స్ లో అయితే చేయలేదు. ఎవరెవరైతే లవ్ బ్రేకప్ అయిపోయి లేకపోతే పిల్ల మోడ్ మధ్యలో ఇట్లాంటి కొట్లాట ఉంటుందో వాళ్ళందరూ ఇట్లాంటి సినిమాకి వస్తే కంపల్సరీ కలిసిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయన్న. ఎందుకనంటే ఒక భర్తని భార్య ఎలా అర్థం చేసుకోవాలి, సరే తనకున్న సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి మంచి మోటివేషన్ మూవీ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా సుమ గారు, హైపర్ హాది గారు అయితే ఇంకా కామెడీ అయితే చించి పడేశారన్న. చూస్తుంటే ఇంకా చూడాలనిపించే అంత ఉంది. సో డైరెక్టర్ గారు వస్తే మన నవనీత్ శ్రీరామ్ గారు అయితే ఎర్రగా తీసారన్న సినిమా అయితే. ఇంకా యాజ్ యూజువల్ గా మన లియోన్ జేమ్స్ గారు అయితే ప్రతి సినిమాకి మంచి ఇస్తాడు. ఈ సినిమాలో నాకు ఇంకా మంచిగా అనిపించింది. సో ఓవరాల్ గా చెప్తున్నా ఈ ఫ్రైడే అయితే మంచి సినిమా అన్న. ఇది ఇట్లాంటి సినిమా మిస్ అయితే నిజంగా చెప్తున్నా అది మన దరిద్రమే అనుకోవచ్చు. ఇట్లాంటి సినిమాని చూసి మనం ఆదరిస్తే కంపల్సరీ ఇట్లాంటి సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకనంటే మ్యాటర్ ఉన్న సినిమాని చూసి లైక్ ఒక లెవెల్ తీసుకెళ్లాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నా. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ అన్న. ప్రేమ అంటే ప్రియదర్శిని, ఆనందిని వీళ్ళ కెమిస్ట్రీలో రియల్ ప్రేమ అంటే ఏంటనేది వండర్ఫుల్గా శ్రీరామ్ గారు డైరెక్షన్, మ్యూజిక్ కూడా అవసరం అనే విధానంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ ఫన్తో పాటు ఫ్రస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా చాలా క్యూట్గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధానంగా ప్రతి సీన్ చూస్తుంటే కనుక రియల్ లైఫ్లో కూడా ఇంత రీసెంట్ ప్రేమలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు ఉంటే రేపు ఉంటాయో లేవో తెలియదు, కానీ నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనసులు కలిస్తే ఎలా ఉంటుంది, సినిమా ఒక కావ్యంలాగా ఉంటే మనం చూస్తే ఎంత బాగుంటుంది అన్న దానికి ఈ సినిమా చాలా నిదర్శనం అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ఆల్ ఏజ్ వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయి. వాచ్ఫుల్ మూవీ అన్న. ఇప్పుడు చూసానన్న ప్రేమ అంటే మూవీ అన్న. ఈ ప్రేమ అంటే ఇదే అలా ఉంటుంది చూడన్న, వెంకటేష్ గారి సినిమా ఆ రేంజ్ కంటే డబ్బులు ఉందండి ఇందులో. కామెడీ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ కామెడీ అన్న. డైరెక్టర్ గారు సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు కానీ చాలా ఎంటర్టైన్మెంట్, చాలా కామెడీగా చూపించారన్న. ఇంకా హీరో గారు ప్రియదర్శన్ గారు మన జాతరత్నాలు చూసుకున్నాం, తర్వాత కోర్ట్ మూవీ చూసుకున్నాం. ఈ సినిమాలో మాత్రం చాలా కామెడీ న్యాచురల్గా చేశారన్న, చాలా బాగుందన్న. ఇంకా హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా మన సుమక్క ఇప్పుడు దాకా మనం టీవీలో చూసాం సుమక్కని గారిని, కానీ ఈ సినిమాలో మాత్రం వచ్చిన కానీ సుమా గారు వచ్చిన కానీ వెళ్ళిపోయేదాకా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ నవ్వుతూనే ఉన్నాం అన్న. నిజంగా చాలా బాగుంది. ఇంకా రాంప్రసాద్ గారి క్యారెక్టర్ కానీ, ఐపరాజ్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే మన వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాం కదండి. చాలా మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము, ఇంకో బద్రిశీను చాలా మంది అండి, ఇంకా థియేటర్లో చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా బాగుంది. ఈ నెలలో ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఉందంటే ప్రేమ అంటే మూవీ అండి. ఖచ్చితంగా మీరు థియేటర్ రండి, మీరు చూసి 10 మందికి చెప్పి ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పండి. మంచి మూవీ అండి, గుడ్ మూవీ. సినిమా అయితే చాలా బాగుంది, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు. మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు ప్రియదర్శి గారు. సుమా ఫుల్గా సినిమా అంతా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా సినిమా చెప్పాలంటే వీకెండ్కి మంచి సక్సెస్ సినిమా అనేది చెప్పొచ్చు. హాయ్ బ్రదర్, ఇప్పుడే నేను ప్రేమ అంటే మూవీ చూశాను, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు చూడండి, అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా మంచి లవ్ స్టోరీ ఇది, వెరైటీగా మంచి కాన్సెప్ట్ తోటి వచ్చాడు డైరెక్టర్ గారు. అయినా యంగ్ డైరెక్టర్, చాలా బాగా చేశాడు ఆయన.
తెలుగు మరి తమిళ డైరెక్టర్ నాకు సరిగ్గా తెలీదు. సినిమా మట్టికి చించి ఆరేసాడు. చాలా కామెడీ మట్టికి అద్దరిపోయింది. మన వెన్నెల కిషోర్ గారు, సుమా గారు, మన హీరో గారు కూడా చాలా చాలా బాగా చేశారు. హీరోయిన్ అయితే టాప్ బ్రో, అద్దరు కూడా అయింది, మామూలు కాదు. ఒక డైలాగ్ వేర్షన్ ఏంటి, ఒక గ్లామర్ ఏంటి, ఒక యాక్టింగ్ ఏంటి, ఆ డైలాగ్ మాట్లాడుతుంటే ఎంత బాగుందంటే చాలా 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 కరెక్ట్గా టైమింగ్ అద్దరిపోయింది మాట. చాలా బాగుంది మూవీ. ఆ హీరోయిన్ మరి అంత డైలాగ్ అంత బాగా చెప్తుంది, అంత యాక్టింగ్ అంత చాలా నాకు బాగా నచ్చింది. హీరోయిన్ మటుకి మామూలు కాదు, గాల్లో చించి చించి ఎగరైంది. ఓకే.